హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ సోను స్వాతిని. ఏంటబ్బా ఇవి అని చెప్పేసి అనుకుంటున్నారా? ఇవి వచ్చేసి కాకరకాయలు. మనకి ఇక్కడ తెలంగాణలో దొరకడం చాలా రేర్ అండి. బట్ ఇవైతే రాయలసీమలో చాలా అంటే చాలా దొరుకుతాయి. ఇది రాయలసీమ వంటకం అనమాట. రాయలసీమ స్పెషల్ కాకరకాయ వేపుడు. సో ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాము. అండ్ ఈ కాకరకాయలు వచ్చేసి మనకి వర్షాకాలంలోనే దొరుకుతాయి. నార్మల్ టైంలో అయితే అస్సలు దొరకవండి. సో ఈ వర్షాకాలంలోనే ఇవి వివిధిగా దొరుకుతాయి అన్నమాట. అండ్ ఫస్ట్ అయితే ఒక మిక్సీ జార్లో కొంచెం జీలకర్ర, ఒక కొబ్బరి అంటే ఎండు కొబ్బరి ఉంటుంది కదా అది, అండ్ ఒక ఎల్లిపాయ గడ్డ మొత్తం వేసుకోవాలి. అండ్ ఉప్పు, కారం, పసుపు వేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మొత్తం అంతా మిక్సీ చేసుకోవాలి. మిక్సీ కూడా మొత్తం అంతా పౌడర్ లాగా కాకుండా కొంచెం బరకగానే చేసుకొని అలా పెట్టుకోవాలన్నమాట. ఇది మొత్తము దాంట్లో వేయడానికి కాదు, కొంచెం ఒక 2-3 టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుంది. అండ్ ఒక 3 ఉల్లిపాయలు తీసుకొని మొత్తం అంతా కట్ చేసేసుకొని ఒక కడాయి పెట్టి దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు, కరివేపాకు అండ్ ఉల్లిపాయలు వేసుకొని మొత్తం అంతా బ్రౌనిష్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలి. కొంచెం అవి ఉల్లిపాయలు వేగిన తర్వాత ఈ కాకరకాయలు అందులో వేసుకోవాలి. అండ్ కాకరకాయలకి గోరుచిక్కుడు ఉంటుంది కదా, గోరుచిక్కుడికి మనం అటు ఇటు ఎలా అయితే తీస్తామో సేమ్ యాసిడ్స్ కూడా ఈ కాకరకాయలకి అలా తీసుకోవాలి. ఎందుకు అని అంటే అవి ఏంటంటే అది మొత్తం అట్లా నారలాగా ఉంటుంది కాబట్టి సో బాగుండదు. కాబట్టి ఆ గోరుచిక్కుడికి ఎలా అయితే తీస్తామో సో సేమ్ యాసిడ్స్ అలాగే తీయాలన్నమాట. ఇక్కడ మన తెలంగాణలో చెప్పాలంటే గోకరకాయకి ఎలా అయితే తీస్తామో సేమ్ అలాగే తీయాలన్నమాట. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి అండ్ కొంచెం ఉప్పు వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం అంతా కలిపేసుకోవాలి. అండ్ మధ్యలో ఏమైనా టేస్ట్ చూడాలంటే చూసుకోవచ్చు. చూసుకొని ఏమైనా తక్కువ ఉంటే ఇప్పుడే వేసుకోవాలి. అండ్ మొత్తం అంతా ఒకసారి అలా కలిపేసేసుకున్న తర్వాత ఈ కాకరకాయలు ఏంటంటే కొంచెం చేదుగా ఉంటాయి. అంటే మనకి సేమ్ కాకరకాయలు ఎలా ఉంటాయో సేమ్ యాసిడ్స్ అలాగే ఉంటుంది. మరీ అంత చేదు కాదు, కొంచెం చేదైతే ఉంటుంది. ఏంటంటే ఇది మనకి షుగర్ పేషెంట్స్కి అయితే చాలా అంటే చాలా మంచిదనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇవి తినడం వల్ల షుగర్ కంట్రోల్లో అవుతుందంట. సో అందుకని ఈ కాకరకాయలు తినాలనే నేను చెప్తాను. ఇది వర్షాకాలంలో దొరుకుతుంది కాబట్టి సో దొరికితే ఎక్కడన్నా తెచ్చుకొని ఇలా చేసుకొని తినండి. అండ్ ఇప్పుడైతే మొత్తం అంతా కాకరకాయలు అంతా వేపడం అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఏ పౌడర్ అయితే చేసి పెట్టుకున్నామో ఆ పౌడర్ దాంట్లో వేసేసి మొత్తం అంతా ఒకసారి అలా కలిపేసేసుకొని ఒక 2 మినిట్స్ అలా పెట్టేసి దాని తర్వాత తీసేసుకోవాలి. సో కాకరకాయల వేపుడు రెడీ. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్.